ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీయా అని అనుకున్నారనుకోండి, కాలువలో కాలేసినట్టే. అరటికాయని తీసుకొని ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని, తర్వాత ఇలా రౌండ్‌గా కట్ చేసుకుంటే ఫిష్ షేప్‌లో వచ్చాయి. అందులో బియ్యంతో అడిగిన నీళ్ళు గాని, నార్మల్ వాటర్‌లో గాని సాల్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, టమాటో అలాగే దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు వేసి పేస్ట్ కొట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్‌లో కొంచెం పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, ఆయిల్, నిమ్మకాయ రసం వేసుకొని చక్కగా ముక్కలన్నిటికి కూడా ఈ విధంగా పట్టించి పక్కన పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఈ ముక్కల్ని అందులో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి మనం ఫిష్ అయితే ఏ విధంగా ఫ్రై చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్‌లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ నుంచుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి అలాగే పేస్ట్‌ని వేసేసి కొంచెం టేస్ట్‌కి తగినంత సాల్టు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకొక కప్పులో చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి మనకు కావాల్సినంత వాటర్‌ని యాడ్ చేసుకొని ఈ ముక్కలను కూడా బాగా వాటర్ మరిగిన తర్వాత వేసి 5 మినిట్స్ మూత పెట్టామంటే టేస్టీ టేస్టీ అయిన ఫిష్ కర్రీ రెడీ.